టేల్స్ బై గౌతమికి సుస్వాగతం. సమ్మక్క సారక్క కథ సుమారు 13వ శతాబ్దానికి చెందినది. మేడారం జాతర లేదా సమ్మక్క సారలక్క జాతర అంటేనే అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన ఇద్దరు వీణవనితల గాథ. వందల ఏళ్ల క్రితం ములుగు జిల్లాలోని గిరిజనులకు ఒక చిన్న పాప పులిపిల్లలతో ఆడుకుంటూ కనిపించింది. ఆమె చుట్టూ ఒక రకమైన దివ్య తేజస్సు కనిపించటంతో గిరిజన నాయకుడు దత్తత తీసుకున్నాడు. పెరిగి పెద్దయ్యాక అద్భుతమైన శక్తులతో రోగాలను నయం చేసేది ఈ సమ్మక్క. ఆమె వివాహం అప్పటి సామంత రాజైన మేడారం పాలకుడు పాగిడిద్ద రాజుతో జరిగింది. వీరికి 3 సంతానం: సారలమ్మ, జంపన్న, నాగలమ్మ. కొన్నేళ్లు గడిచాక తీవ్రమైన కరువు వలన గిరిజనులు పన్ను చెల్లించలేకపోయారు. అప్పటి రాజు ప్రతాపరుద్రుడు శిస్తు కోసం తన సైన్యాన్ని మేడారం మీదకు పంపాడు. ఈ అన్యాయాన్ని సమ్మక్క కుటుంబం వ్యతిరేకించింది. సైన్యాన్ని ఎదుర్కొనే యుద్ధంలో పగిడిద్ద రాజు, సారలమ్మ, ఆమె భర్త అయిన గోవిందరాజులు వీరమరణం పొందారు. సమ్మక్క కుమారుడు జంపన్న సంపంగి వాగులో గాయాలతో దూకి వీరమరణం పొందారు. అందుకు ఆ వాగుకు జంపన్న వాగు అనే పేరు వచ్చింది. సమ్మక్క సైన్యాన్ని ఒంటరిగా చీల్చి చెండాడింది. అయితే వెనుక నుంచి ఒక శత్రువు వెన్నుపోటు పొడవగా గాయాల పారైన సమ్మక్క ఈశాన్య దిశకు వెళ్తూ నేను మళ్లీ తిరిగి వస్తాను అని చెప్పి చిలుకల గుట్ట వైపు వెళ్లిపోయింది. ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన గిరిజనులకు అక్కడ ఒక కుంకుమ భరిన, నెమలి ఈకలు మరియు పులి అడుగుజాడలు కనిపించాయి. ఆ కుంకుమ భరిననే సమ్మక్కగా భావించి పూజించడం సాగించారు గిరిజనులు. 2 ఏళ్లకోసారి జరిగే ఈ జాతర సమ్మక్క సారక్క విగ్రహాలు ఉండవు, కేవలం గద్దెలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ బెల్లంని బంగారంగా అమ్మవార్లకు సమర్పిస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.